మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 7వ వాక్యం చూద్దామా? మత్తయి శుభవార్త 12వ అధ్యాయం 7వ వాక్యం త్వరగా. మరియు కనికరమునే కోరుచున్నాను గాని నేను బలిని కోరను. బలి నాకు ఇష్టంలా. నీ పొట్టేళ్ళు, నీ కోళ్ళు, నీ ఎద్దులు, నీ గాడిదలు, నీ కుక్కలు, నువ్వు దేనినైతే బలిగా అర్పిస్తున్నావో అది నాకు అక్కర్లేదు. నేనేం కోరుతున్నా? కేవలం కనికరం, మెర్సీ, కనికరాన్నే కోరుతున్నా నేను, అంతే. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందా. చాలా మంది ఏవేవో చేస్తారు, ఎన్నెన్నో చేస్తారు, కానీ వారి హృదయం కనికరముతో ఉండదు. గుండె రాయిగా మారిపోయి ఉంటుంది, కఠినంగా ఉంటుంది, బండలాగా ఉంటుంది. ప్రభువుని బాగానే ప్రేమిస్తారు, దేవుని సన్నిధికి బాగానే వస్తారు, లేదా దేవుని పిల్లలమని బాగానే ముద్ర వేయిస్తారు, లేదా వాక్యం అన్ని విషయాల్లో బాగానే ఉంటారు, కానీ గుండె, హృదయం ఉందే, మనసు ఉందే, అది కనికరముతో ఉండదు, కఠినం, బండ. కానీ దేవుడు అంటాడు, నాకు అలాంటి బండ, అట్లాంటి కఠినమైనది, అట్లాంటిది నాకు వద్దనే వద్దు, నేను కోరుకోను. అలాంటి బలి నాకు వద్దు. నాకు కావలసిన బలి కనికరం, కనికరం దేవునికి. అందుకనే అన్నాడు, కానీ బలి ఇచ్చిన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యములో చేరుతారు అని చెప్పలేదు. కనికరము కలిగిన వారు ధన్యులు, వారు కనికరము పొందుతారు అన్నాడు. నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు, వారే పరలోక రాజ్యంలో ఉంటారు అన్నాడు. కనికరం కలిగి ఉండాలండి. ఏదైనా పేదలు, లేదా మరి కట్టుకోవడానికి, ఉండడానికి, లేదా తినడానికి, లేదా ఎవరు అండ, ఎవరు వెనుక ముందు లేకుండా ఉన్నవారికి, లేదా ఏ దానికి ఈ లోకములో నోచుకున్నటువంటి వ్యక్తులకు కాస్తైనా మన వరకు మనం, దేవుడు ఏ విధంగా అయితే కనికరము కలిగిన దేవుడో ఆ కనికరము మన పట్ల చూపించి మనం కరుణించి కనికరించాడో, మనం కూడా ఇతరుల పట్ల కనికరం చూపించాలి, కనికరం చూపించాలి. కొందరు బల్ల కొద్ది వాక్యం చెప్తారు, హృదయం చూస్తే బండ, కఠినమైన హృదయం. కొందరు ధారాళంగా ఏదైనా చేస్తారు, కానీ హృదయం చూస్తే కఠినంగా ఉంటుంది. అది కూడా వాళ్ళ వరకే చేసుకుంటారులేండి, పక్కన కాదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కోరుకునేది కనికరం, కనికరం. ధర్మశాస్త్రం అంతటిలో, అందుకనే బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, మత్తయి శుభవార్త 23వ వచనం, 23వ అధ్యాయం 23వ వచనంలో ఒకసారి చూద్దాం, అది జ్ఞాపకం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు పుదీనాలోను, తోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రములో ప్రధానమైన విషయములలో, అనగా న్యాయమును, కనికరమును, ఏం చేస్తా ఇది విడిచిపెట్టి ఏమండి ప్రధానమైంది ఏది చెప్పాలి, చెప్పాలి. న్యాయము, ధర్మము, కనికరము, విశ్వాసం, ఇవి విడిచిపెట్టి మనం ఏం చేస్తున్నాం అంటే, మనమని కాదు, ఆ రోజున శాస్త్రులు, పరిచయులు ఏం చేస్తున్నదేంటి? జీలకర్రలో నేను ఇస్తున్న భాగం, పుదీనాలో ఇస్తున్న భాగం,
సోపులు ఇస్తున్న భాగం 10వ వంతు ఇస్తున్నా, దశమ భాగం ఇస్తున్నా, తర్వాత చందాలు చెల్లిస్తున్నా, కానుకలు ఇస్తున్నా, మరేమో చేస్తున్నా, అన్ని చేస్తున్నా అని అంటున్నావు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ప్రధానమైనది ధర్మశాస్త్రంలో కనికరం ఏమైంది? పాపి దగ్గరకు వస్తే బే ఈడో పెద్ద పరిశుద్ధుడైనట్టు ఏమంటే వాడు మంచోడు కాదండి, ఆమె మంచిది కాదండి. మనం మంచోళ్ళమా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఒకడు యెరూషలేము నుండి యెరికోకు వెళ్తున్నాడు. మార్గ మధ్యలో దొంగలకు చిక్కాడు. పిచ్చి కొట్టుడు కొట్టారండి. గుడ్డలు కూడా ఈయన ఒంటి మీద లేవు. కొర ప్రాణముతో ఉన్నాడట. ఈ మాట కూడా లూకా శుభవార్త 10వ అధ్యాయం 30వ వచనం నుంచి తర్వాత చదువుకోండి. కొర ప్రాణంతో పడి ఉన్నాడు. ఆ చోటికి వెళ్తా వెళ్తా ఉంటే ఆ దారి గుండా యాజకుడు వెళ్ళాడంట అండి. యాజకుడు అంటే సేవకుడు, యాజకత్వం చేసేవాడు సమాజ మందిరంలో, పాస్టర్ ఒక మాటలో చెప్పాలంటే. వెళ్తా ఉంటే కొర ప్రాణంతో ఊపిరితో ఉన్నటువంటి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆ వ్యక్తిని చూసి దాటేశాడంట కాలు. పోనీ ఎవరన్నా మీ ఓటుల్లో మన ఓటుల్లో ఎవరన్నా ఏదైనా లేదు, వాడే అయ్యా 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 అన్నాడే అనుకో, చర్చికి టైం ఏంది నేను వెళ్తున్నా అన్నట్టుగా వెళ్ళిపోయాడంట. మరొకడు ఆ దారి గుండా వెళ్తున్నట్టు లేవీయుడు. ఈయన ఎవడంటే ప్రత్యేకించబడినవాడు, ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకంగా అంటే నిష్ఠ గరిష్ట కలిగినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి అక్కడికి అలా వెళ్తా ఉంటే ఆ దారి గుండా అయ్యా 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 అని కొరపురాణంతో అడుగుతా ఉంటే, మాట్లాడుతూ ఉంటే, ఇదిగో నేను ముట్టుకుంటే మరలా 7 సార్లు స్నానం చేయాలి, 7 స్నానం చేయాలి పోరా నాయన, నేను ముట్టుకుంటే నాకు అపవిత్రత అని చెప్పేసి చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడంట. మరొక ఆయన వచ్చాడు, సమరీయుడు, ఈయన అంటరాని వాడు. ఆ వెళ్తా ఉంటే అయ్యా నా దారుణమైన పరిస్థితి చూడయ్యా, నాకు సహాయం చెయ్యా అని అడగంగానే ఆ పరిస్థితిని చూసి వెంటనే ఆ చోటికి వెళ్ళి ఆ వ్యక్తిని ఒళ్ళోకి తీసుకొని ఎత్తుకొని తన గాడిద మీద పెట్టుకొని పుట్టుకున్న వాని దగ్గరికి వెళ్ళి వాని దగ్గర గాయాలను మానిపే ఆ పుండ్లకు కట్టే ఆ రసాన్ని లేదా వాటిని ఆకులతో కట్టి, ఇదిగో ఇంకా ఏమైనా కావాల్సి వస్తే ఇతని విషయంలో నేను చెల్లిస్తాను, ఇతన్ని క్షేమంగా చూసుకొని చెప్పి వెళ్ళిపోయాడంటండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుణ్ణి నమ్ముకున్నాడో నమ్ముకోలేదో, అపరిశుద్ధుడు, వీళ్ళు పనికిరానోళ్ళు, వీళ్ళు అంటరాని వాళ్ళు, వీరు ఊరు బయట వాళ్ళు, ఊర్లోనే ఉండకూడదని ఊరి బయట ఉన్నటువంటి వాడు సమరీయుడు. అతని గొప్పవాడు లేదా అతని మంచివాడు అంటామా? అతని కనికరం కలిగిన వాడు అంటామా? మేము యాజకులం, సేవకులం, పాస్టర్లం అని చెప్పుకున్నవాడు మంచోడు అంటామా? అతను కనికరం కలిగిన వాడు అంటామా? ఈ లేవీయుడు నేను ప్రతిష్ఠించబడిన వారి, పరిశుద్ధుణ్ణి, నిష్ఠ గరిష్ట కలిగిన వారిని, పవిత్రుణ్ణి అని చెప్పుకున్నవాడు మంచోడిని కనికరం అంటామా? ఎవరిని అంటాము? ఏమనంటామండి? సమరయుణ్ణి మంచివాడు అంటాం, కనికరము కలిగిన వాడని అంటాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకానికి ఏతించే విషయంలో మహానుభావులు, గొప్పవారు లేదా నేనే దేవుణ్ణి అని చెప్పుకున్నవారు ఎందరో వచ్చినప్పటికీ మనిషి యందు దయ చూపి కనికరం చూపిన వారు ఎవ్వరూ లేరు. నజరేయుడైన యేసుక్రీస్తు ఒక్కడే, ఆయనే మంచి సమరయుడు.
కనికరము కలిగినటువంటి దేవుడు, కనికరము కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడు. పరిపూర్ణమైన దేవుడు, పరిపూర్ణమైన మానవుడు, కనికరము కలిగిన వాడు. మరి ఆ కనికరం ఉండాలా లేదా? ఇంట్లోనే అండి, లేదా ఇంటి పక్కనేనండి, లేదా మన రక్త సంబంధికుల్లోనేనండి, లేదా మన అన్నదమ్ములలో ఉండేనండి, లేదా మన అక్క చెల్లెల్లో నుండి, లేదా మన స్నేహితులు ప్రాణానికి ప్రాణంగా అన్నవారేనండి. మరి వారి పట్ల నీ హృదయం ఎలా ఉంది? కనికరముతో, జాలితో, న్యాయంగా ఉందా లేదా? కఠినంగా ఉందా? లేదా బండబారినట్లుగా ఉందా? దేవుడు ఆ బండను, ఆ కఠిన హృదయాన్ని కోరుకోవట్లేదు. నేను కోరుకున్నది కనికరం కలిగిన హృదయమును. ఒకవేళ ఈ రోజున నీ బండబారిన హృదయములాగా కఠినమైన మనసు నీకు ఉంటే, నా యేసయ్య మృదువైన మనసుగాను, నా యేసయ్య కనికరము కలిగిన హృదయముగాను మార్చడానికి సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. ఆయన కనికరాన్ని నీకు కలుగ చేస్తాడు. ప్రభువా, నేను ఈ వ్యక్తి పట్ల కనికరం చూపలేకపోతున్నా, ఈ వ్యక్తి పట్ల జాలి, దయ చూపించలేకపోతున్నా, ఈ కుటుంబం పట్ల నేను నాకు నీవు సహాయం చేయని దేవుణ్ణి అడుగు. దేవుడే ఆయన కనికరము చేత మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఒకప్పుడు అండి, మనం కూడా ఏ మంచి, ఏ యోగ్యత, ఏ మరి కాస్తైన ఏ ఘోషణ కూడా మనలో మంచి లేదు, యోగ్యత లేదు, అర్హత లేదు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు తన కనికరముతో ప్రేమించాడా లేదా? తన దయ చొప్పున దర్శించాడా లేదా? ఒక్కసారి ఆలోచించు. వారు ఇట్లాంటి వారు, వీళ్ళు అలాంటి వాళ్ళు, వాళ్ళకి అలానే జరగాలి, వీళ్ళకి ఇలానే జరగాలి, ఆమెకి ఇట్లనే జరగాలి, ఆయనకి ఇట్లనే జరగాలి, లేకపోతే చాలా ఎక్కువైతున్నారులే, లేక తక్కువైతు, ఇలాగా అంటుంటారు చాలా మంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలు కనికరం చూపువారు మాత్రమే. ఇక బలిగా ఏది కూడా మారుమాట మాట్లాడేవారు కానే కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అట్టి కనికరం మన గుండెల్లో, మన హృదయంలో, మన మనసులో ఉండి తీరాలి. హల్లెలూయా. జాలిపడే మనసు నీకు ఉండాలి. హల్లెలూయా. దయగలిగిన హృదయం నీకు ఉండాలి. హల్లెలూయా. ఒకసారి ఆలోచించుమని ప్రేమతో నేను మనవి చేస్తున్నాను. దేవుడు మనల్ని దర్శించి మన కోరికలు, మన అవసరతలు, మన అక్కర్లు, లేదా మన ఏవైతే ఆశిస్తున్నామో వాటన్నిటిని పొందుకునేటట్లుగా ప్రభువు చెయ్యాలి అంటే ఆయన కోరుకున్నట్లు మనం ఉండాలి. మనం ఇష్టం వచ్చినట్లు మనం ఉంటే అది కాదు. ఆయనకి ఇష్టమైంది ఏదో, ఎలా ఉండాలో అది తెలుసుకొని ఉండగలిగితే ప్రభు మన కోరికలు తీర్చకుండా ఆయన పోడు. హల్లెలూయా. మన మనవి ఆలకించకుండా దాటిపోడు. హల్లెలూయా. మనం ఆశించింది ఆయన దొరకనివ్వకుండా ఉండడు. అందుకనే ఆ రోజున అన్ని చేస్తున్నారు, దేవుడు చెప్పినవన్నీ చేస్తున్నారు. అయితే ధర్మశాస్త్రంలో ప్రధానముగా ఉన్న సంగతులు మర్చిపోయారు. ప్రధానమైన సంగతులు నా ప్రియ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేస్తున్నాను. ఇవి కాదు, ప్రధానమైనవే, ప్రభువుకి ఏవి ఇష్టమైనవో అవి మనం తెలుసుకొని గుర్తించి ఆ ప్రకారంగా నడిస్తే మనకిష్టమైనవేమిటో ఆయన అడగక మునిపే మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చదువుదాం పరిశుద్ధ గ్రంథముల నుంచి. తీయండి పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తన గ్రంథం
కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం 13-14 వచనాలు చదువుదామండి. కీర్తనల గ్రంథం 132, 13-14. యెహోవా సియోనుని ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును, ఇక్కడే నివసించెదను. హల్లెలూయా. దేవుడు యేసయ్య ఆ పరలోకపు తండ్రి కోరుకున్న స్థలము, స్థావరము, స్థానము ఏంటి అంటే సియోను. సియోను. ఈ సియోను యెరూషలేము పట్టణములో ఉంది కొండ. ఇది ఒక స్థలం, ఒక కొండ, ఒక స్థలం. ఇక్కడ జ్యేష్ఠుల కొరకై, జ్యేష్ఠుల సంఘము కొరకై ఏర్పాటు చేయబడినటువంటి స్థలం ఆ సియోను, ఏర్పాటు చేసిన స్థలం. అసలు జ్యేష్ఠుల సంఘం అంటే ఏంటి చెప్పండి? జ్యేష్ఠుల సంఘం అంటే మారు మనసు, ముంచట బాప్తిసం పొందినవారు, పరిశుద్ధాత్మ అనుభవాలలో నడిపించబడుతున్నవారు, అపోస్తులుల పునాది మీద ఆ ఉపదేశానుసారముగా నడుస్తూ వారి మీద కట్టబడిన వారు, వీరు జ్యేష్ఠుల సంఘం. ఈ జ్యేష్ఠుల సంఘం ప్రియ దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడ స్థావరము, స్థానం అంటే సియోను అనే స్థలం, ఆ కొండ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కోరుకుంటున్న స్థలం అదే. అంటే దాని అర్థం ఏంటి? ఏ వ్యక్తి అయితే మార్పు చెంది, మారు మనసు పొంది, ముంచట బాప్తిస్వం అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమందు ముంచట బాప్తిస్వం పొంది, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఆత్మతో నింపబడి అపోస్తులుల పునాది మీద ఉపదేశానుసారంగా నడుచుకుంటూ ఎవరైతే ప్రయాణం చేస్తారో వారందరూ కూడా దేవుడు ఏర్పరచుకున్న స్థానము, అది ఏ సియోను నివాసము. హల్లెలూయా. ఆయన కోరుకున్నది సియోను. ఆ కోరుకున్న సియోనులు ఎవరుంటారంటే జ్యేష్ఠుల సంఘం. ఆ జ్యేష్ఠుల సంఘం ఎవరంటే ఇదిగో వీరే. వీరి స్థానములో, ఆ హృదయములో, ఆ స్థావరములో దేవుడు ఉండడానికి ఇష్టపడే స్థలం. హల్లెలూయా. ఆయన కోరుకునేది అంతే అండి. నువ్వు ఎన్ని రోజుల నుంచి వస్తూ, ఎంతకాలం నుంచి దేవుని మాటలు వింటూ, ఎన్ని రోజుల నుంచి చర్చికి వెళ్తా పోతూ, ఒకవేళ మార్పు చెందక, మారు మనసు పొందక, బాప్తిసం తీసుకొనక, పరిశుద్ధాత్మ అనుభవం ఏమిటో తెలియక, అపోస్తుల ఉపదేశానుసారంగా కాకుండా ఏ ఉపదేశానికంటే ఆ ఉపదేశానికి చెవి ఇచ్చి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతా నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను ఆయన కోరుకోడు. లేదా నీ నివాస స్థలంగా ఉన్న ఈ స్థావరాన్ని ఆయన ఫుల్ఫిల్ చేయలేడు. ఆయన కోరుకున్నది మనం గుర్తించాలి. ఓహో, ఇదిగో నా దేవుడు ఈ స్థలాన్ని, ఈ స్థావరాన్ని ఇది కోరుతున్నాడు కదా, ఇలా నేను ఉండాలి, నేనే సియోనులాగా ఉండాలి అనుకోవాలి. హల్లెలూయా. నేనే ఒక సియోనులాగా ఉండాలి. అక్కడ ఆయన నివసించే స్థలం, లేదా ఆయన తిష్టవేసి కూర్చుండే స్థలం, అక్కడ ఆయన హాయిగా సేద తీర్చుకునే స్థలం. అలాగా నువ్వు, నేను, మనమంతా ఆయన సియోనులాగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఆయన కోరికలేంటి? ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థముగా ఆరాధించాలని ఆయన కోరిక. ఆయన కోరిక కనికరము కలిగినటువంటి వారంగా ఉండాలని కోరిక. ఆయన కోరిక ఇదిగో ఆయన సియోనులమై ఉండాలని, ఆయన నివాస స్థలాలముగా మనం ఉండాలని
ఆయన కోరుతున్నారు. చివరి మాట పరిశుద్ధ గ్రంథముల నుంచి కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 27వ వాక్యం. కీర్తన గ్రంథం 35వ అధ్యాయం 27వ వాక్యం. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక, తన సేవకుని క్షేమమును చూసి ఆనందించు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. హల్లెలూయా. ఇక్కడ రాయబడినటువంటి మాట, తన సేవకుని క్షేమమును కోరుకునే దేవుడు అని వాక్యములో ఆయన మాట్లాడుతున్నాడు. తన సేవకుని క్షేమమును కోరుకునే దేవుడు, తన బిడ్డ క్షేమమును కోరుకునే దేవుడు, తన పిల్లల క్షేమమును కోరుకునే దేవుడు. ఏమండి, ఆయన పిల్లల క్షేమాన్ని కోరుకునేవాడండి. తన సేవకురాండ్ల క్షేమాన్ని కోరుకునేవాడండి. ఏదైనా చిన్న సమస్య రాగా ఏముందిలేండి అని మనం ఏవేవో చెబుతాం. నాకు ఇట్లా, ఎందుకంటే నేను బయటికి వెళ్తున్నప్పుడు చాలామంది నాతో అన్నవారు ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సనుగుళ్ళు, ఈ గొనుగుళ్ళు లేదా ఇవి దేవుని మీద నెపాలు పెట్టడం అన్నది అది ఆ మనిషికి, ఆ వ్యక్తికి, సేవకునికి, బిడ్డలకు మంచిది కానే కాదు. ఎందుకంటే ఆయన తన ప్రజల క్షేమాన్ని కోరుకునే దేవుడు, మేలు కోరుకునే దేవుడు, ఆరోగ్యంగా ఉండాలని కోరుకునే దేవుడు, ఆర్థికంగా బలంగా ఉండాలని కోరుకునే దేవుడు, ఆధ్యాత్మికంగా బలంగా ఉండాలని కోరుకునే దేవుడు. ఆయన పని చేసేవారైనా, ఆయన పిల్లలైనా, ఆయన దేవుని బిడలైనా, సేవకులైనా, సేవకురాలైనా, కుటుంబాలైనా క్షేమాన్నే కోరుకుంటాడు. కానీ మరి ఏది ఆయన కోరుకునే దేవుడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒకవేళ నువ్వు నడుస్తున్నటువంటి ఈ ప్రయాణములో, ఈ మార్గంలో క్షేమము కాస్త కొదువై ఉంది, అవునా కాదా? మేలులు నోచుకోలేకపోతున్నాం, ఆరోగ్యాన్ని పూర్తిగా అనుభవించలేకపోతున్నాం, ఆర్థిక పరంగా మనకు ఎన్నో ఒడిదుడుకులు ఉంటున్నాయి, ఆధ్యాత్మికంగా ఎన్నో సణుగులు గొనుగులు ఉన్నాయి. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి ప్రభు పేరిట ఈ రోజున నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, నీ క్షేమాన్ని కోరుకొని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ క్షేమము కోరుకొని మాట్లాడుతున్నాడు. ఆయన సేవకుల బిడల క్షేమాన్ని కోరుకొని మాట్లాడుతున్నాడు. నేను మీకు క్షేమమును దయచేస్తాను. హల్లెలూయా. మేలులే ప్రసాదిస్తాడు. మరి క్షేమము కాక మిగతాది ఏదైనా మన వెంట వస్తుందంటే అది దేవుడిచ్చేది కాదు, సైతానుగాడు చేసే పని అదే. ఆరోగ్యం కాకుండా అనారోగ్యం మన దగ్గరికి వస్తుందంటే అది దేవుడు చేసిన పని కాదు, అది సైతానుగాడు పన్నాగం పట్టిన ఆ పరిస్థితి. ఆర్థికంగా మనం బలంగా లేకుండా బలహీనంగా ఉన్నామంటే అది దేవుడు చేసింది కాదు, సైతానుగాడు మన ఎడల ఏ విధంగా దెబ్బ కొట్టాలా అన్నటువంటి ఆలోచన కలిగిన విధానములు అది ఒకటి. నా ప్రియ దేవుని బిడ్డ, మన క్షేమాన్ని కోరుతూ మాట్లాడుతున్నాడు. నేను క్షేమమునే కోరుకుంటా, మేలే కోరుకుంటా, ఆశీర్వాదాన్నే అనుగ్రహిస్తా, శాపము ఏమాత్రము ఆయన మనకు ఇచ్చువాడు కాదు. కనుక ఆయన కోరికలను మీరు గమనిస్తే లేదా గుర్తిస్తే ఇక మీదట ఎలాగుండాలో మనకు అర్థమైపోతుంది. గుర్తించారా? ఈరోజు ఎంతమంది నా మాటలు విన్నారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క కోరిక ఏంటండి? ఇష్టమేంటి? దేవుణ్ణి ఆత్మతోనూ సత్యముతోనూ
ఈ ఆరాధనే దేవునికి కావాలి, ఇంక మిగతాది అక్కర్లేదు. నువ్వు ఎంత ఏమి చేసినా ప్రయోజనం లేదో. రెండవదిగా దేవుడు కనికరమును కోరుకుంటున్నాడు. అంటే నువ్వు కనికరము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని. మూడవదిగా ఆయన సియోను కోరుకుంటున్నాడు. ఆ సియోను కొండ, ఆ స్థావరం, ఆ స్థానం నీవై ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సేవకుల క్షేమాన్ని కోరుకుంటున్నాడు, అనగా దేవుని ప్రజలు క్షేమాన్ని కోరుకుంటున్నాడు. ఇవి గుర్తించగలిగితే మనం నిజంగా మనం ప్రభువును ఆడిపోసుకుంటామా? లేదా దేవుని గురించి సనిగి గొనుగుతామా? లేదా మనం అసంతృప్తిగానో నిరాశలోనో అట్లే కొనసాగుతామా? ఇది నా దేవుని పని కాదు. ఇది సైతానుగాడు, అపవాదిగాడు నా నుండి దొంగిలించాలని, నా నుండి తీసివేయాలని, నా నుండి రకరకాలుగా ఈ రకంగా నన్ను శోధిస్తున్నాడు. ఇది అపవాదిగాడు చేసిన పని అని గుర్తించి దేవుడు ఏమని చెప్పాడో ఆ ప్రకారంగా, దేవుడు ఏమి ఇష్టపడుతున్నాడో దాని ప్రకారంగా మనం కూడా ముందుకు వెళ్ళటానికి ఇష్టపడతాం. గుర్తించకపోతే దేవుడు చెప్పింది ఒకటే, సైతాన్ గాని చెప్పింది ఒకటే, దేవుళ్ళంతా ఒకటే, వీళ్ళొకటే, వాళ్ళొకటే అని రకరకాలుగా మనం అనాల్సింది వస్తుంది ఇతరులతో అన్నట్లుగా. వాళ్ళు తెలియకంటున్నారు, మనం తెలిసి కూడా అనాల్సి వస్తుంది అంతే. ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందాం. నేను ముగిస్తున్నాను. నువ్వు ఇంతకాలం ఇన్ని రోజులు ఆరాధన ఎలాగ చేస్తున్నామో నాకు తెలియదు. ఇక మొదటి నుంచి అయినా ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ప్రభువును ఆరాధించాలి. ఎందుకంటే యథార్థవంతులకు స్తుతి చెల్లించుట శోభస్కరం. యథార్థవంతులను బలపరచుటకే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరించుచున్నదే. యథార్థంగా ప్రభును స్తుతించాలి, ఆరాధించాలి. దేవుని కనికరాన్ని, దేవుడు ఏ విధంగా అయితే మన పట్ల కనికరం చూపాడో మనం ఇతరుల పట్ల కనికరం చూపించాలి. దేవుడు మనల్ని ఏమై కోరుకుంటున్నాడో, ఆ సియోను కొండలాగా, స్థలంలాగా కోరుకుంటున్నాడో అలాగా జ్యేష్ఠుల సంఘములో ఉన్న మనం ఆ స్థానాన్ని ఫుల్ఫిల్ చేయాలి. అప్పుడు దేవుడు మన క్షేమాన్ని కోరుతాడు, కానీ ఇక మరి క్షామం అంటూ ఉండనే ఉండదు. హల్లెలూయా. మేలే కోరుకుంటాడు, కానీ చెడు కోరుకోమన్నా కోరుకోడు. నీకు ఆరోగ్యం ఇవ్వటానికే ఇష్టపడతాడు, కానీ అనారోగ్యంతో ఉండటానికి ఆయనకి ఇష్టము ఉండదు. నిన్ను ఆర్థికంగా బలపరచడానికి ఆయన ఇష్టపడతాడు, కానీ బలహీనంగా ఉండడానికి అస్సలు ఇష్టపడడు. తాత్కాలికంగా కాస్త నువ్వు అలా ఉన్నా అది దేవుని పని అయితే కాదు అని నేను మనస్ఫూర్తిగా నా గుండెల మీద చేసుకొని విశ్వాసంతో నేను చెబుతున్నాను. దేవుడు అలా చేయడు. ఒకవేళ అలా జరుగుతుంది నీ జీవితంలో అంటే ఇది అపవాదిగాడు నీ పట్ల, నీ కుటుంబం పట్ల శోధిస్తూ దేవుని నుండి నిన్ను దూరం చేయాలని కోరుకుంటున్నాడని అర్థం. దేవుని నుండి నిన్ను తొలగించాలని వాడు పన్నాగం పడ్డాడని అర్థం. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, దేవుని కోరికల ప్రకారంగా మనం నడుద్దాం. మన కోరికలు ఏంటో ఆయనకు బహుబాటంగా తెలుసు. మనకిష్టమైనవి ఏమిటో ఆయనకు బహుబాటంగా తెలుసు. ఆయనకి ఇష్టం వచ్చినట్లు మనం ఉంటే మన ఇష్టాలన్నిటిని నెరవేరుస్తాడు ఆయన. ఆయన మనల్ని మెచ్చుకున్నాడు అనుకోండి, ఇక మన ఆశీర్వాదానికి అవధులు ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని మెచ్చుకున్నాడంటే అయిపోయిందిగా. లోక మెప్పు, మనుషుల మెప్పు అక్కర్లేదు, దేవుని మెప్పు చాలు మనకే. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,